ప్రసాద్, ఈ మద్యపానం మరియు ధూమపానం మానేవేయి, ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తోంది. దీనివల్ల నీకు ఉద్యోగం కూడా రాదు. రిలాక్స్ తేజ. ఒక సాయంత్రం మద్యం మత్తులో వెళుతుండగా ప్రసాద్ తన బైక్పై నియంత్రణ తప్పి ప్రమాదానికి గురయ్యాడు. తేజ ప్రసాద్ని ఆసుపత్రికి తరలించి పక్కనే ఉన్నాడు. నువ్వే చూడు ప్రసాద్, తాగడం వల్ల నీకు ఎవరూ సహాయం చేయలేదు. దేవుడు నీకు మరో అవకాశం ఇచ్చాడు, దానిని వృధా చేయకు. నీ తల్లి కోసం నీ తీరు మార్చుకో. 2 నెలల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రసాద్ తన జీవితాన్ని మలుపు తిప్పాడు. అతను తాగడం మానేశాడు, ఉద్యోగం సంపాదించాడు మరియు అతని తల్లికి గర్వకారణంగా మారాడు. తేజ, నువ్వు సరిగ్గా చెప్పా. మద్యపానం నా జీవితాన్ని నాశనం చేసింది. నేను మద్యపానం మానేసి నన్ను నేను నిరూపించుకుంటానని వాగ్దానం చేసేవరకు ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు.